గాజువాకలో విషాదం నింపింది. మెరైన్ ఇంజనీర్ పట్నారా సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన సురేష్ మృతితో గాజువాక సమీపంలోని ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఒమన్ తీరంలో ఉన్నటువంటి భారత నౌక జలవిహార్లో అమెరికా చేసినటువంటి క్షిపణ దాడిలో 3 భారతీయులు అయితే మృతి చెందడం జరిగింది. అందులో విశాఖపట్నం గాజువాకలోని శ్రీహరిపురం దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ చెందినటువంటి పట్నాల సురేష్ అనేటువంటి మెరైన్ ఇంజనీర్ కూడా మృతి చెందడం ఇక్కడ విశాఖ వాసులను అయితే విషాదంలో నింపిందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి అంటే విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రాంతం అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి వాతావరణంలో ఉంది. ప్రస్తుతం ఏదైతే పట్నాల సురేష్ మృతుడు ఫ్యామిలీ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎస్ఎల్ లలిత ప్లాజా అని చెప్పి ఇందులో 3వ ఫ్లోర్ లో ఇక్కడే ఆ ఫ్యామిలీ అందరూ ఉంటున్నారు. మీద ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో విషాదం జరిగింది. ఒక ఇంటి పెద్ద మృతి చెందడం జరిగింది. దీంతో ప్రాంతం అంతా కూడా ఒక నిర్మానుష్యంగా ఉంది. అదేవిధంగా ఆమె కూడా మాట్లాడే పరిస్థితుల్లో ప్రస్తుతం లేదు. రాత్రి నుంచి కూడా తన భర్త చనిపోయినటువంటి బాధలో ప్రస్తుతం అయితే అనారోగ్యానికి కూడా గురైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఆయన ఆ పట్నాల సురేష్ కుటుంబ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు అదేవిధంగా స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఈ పట్నాల సురేష్ ఏదైతే ఒమన్ తీరంలో ఉన్నటువంటి షిప్ లో చెందినటువంటి ఆయన నేపథ్యం ఏంటి? నేపథ్యం అంటే షిప్లోనే ఇంజనీర్ గా వెళ్తుండేవారు. వస్తుండేవారు 2 months 3 months లీవ్ లో వస్తుండేవారు, ఉంటుండేవారు, వెళ్తుంటారు. ఇంచుమించు ఇక్కడ మా ఏరియాలోనే వచ్చి 15-16 years అయిపోతుంది. ఇక్కడ రెంట్కుండేవారు. రెంట్కుండి భార్య పిల్లలతోటి సంతోషాలుగా ఉండేవాడు. కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు. ఈ రోజు అలాగే ఇంటికి మగదిక్కు లేకుండా అయిపోయింది కుటుంబానికి. కాబట్టి గవర్నమెంట్ వారు కొద్దిగా సహాయ సహకారాలు అందించి ఆ బాడీ మృతి చెందినట్టు విషయం ఎప్పుడు ఇక్కడికి తెలిసింది? దాని తర్వాత పరిస్థితి ఏంటంటే అప్పుడు ఆమె పరిస్థితి నేను మధ్యాహ్నం 2 గంటలకి ఇలా తెలిసింది. అప్పటి నుంచి కూడా ఆవిడ దుఃఖంతో కూలిపోతుంది. ఆరోగ్యం కూడా సహకరించకుండా అయిపోతుంది. ఆ పిల్లలు కూడా ఆవేదన చెందుతున్నారు, కుటుంబం అంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి జరగనున్నది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వారు జరిగిన దీన్ని తీసుకుని ఆ బాడీ తీసుకొచ్చి కొద్దిగా ఎర్లీగా ఇచ్చేసి వాళ్ళకి అందించి వాళ్ళు కొద్ది దుఃఖాన్ని ఇచ్చేస్తారని చెప్పి అనుకున్నాం. అలాగే కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని సహకారాలు అందించాలి. అలాగే స్థానిక నాయకులు షిప్ లో ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళాడు? అసలు వాస్తవంగా ఎన్ని నెలలు ఉద్యోగం ఉంటుంది, ఎన్ని నెలలు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఫ్యామిలీతో ఎలా గడుపు? ఫ్యామిలీతో బాగా పిల్లలందరినీ సరదా తిరుగుకుంటూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఉంటాడు ఫ్యామిలీతో. డ్యూటీ అన్నది ఏంటంటే 6 నెలలకు ఒకసారి వెళ్దాం, మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఉండడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంటది. ఇంచుమించు మాకు తెలిసినప్పటి నుంచి కూడా షిప్ లోనే డ్యూటీ. ఇంచుమించు 15-16 సంవత్సరాలుగా షిప్ లోనే డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. ఫ్యామిలీతో సెలవుల్లో వచ్చి ఉంటుంటాడు. ఈ మధ్యన ఈ ఫ్లాట్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. గతంలో అయితే ముందే మా బావగారి ఇంటి ముందు ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అన్నమాట. వాళ్ళ కుటుంబానికి అయితే గతంలో కూడా పాపం వాళ్ళ తోడేళ్ళు గారు కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఆ పిల్లలు కూడా ఇతనే చూసుకుంటారు. పిల్లలు వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలు. ఆ పిల్లలకు కూడా ఇతనే సహకారం అందించుకుంటూ ఆధారాలు అందించుకుంటూ ఇంతవరకు సగంగా సంతోషంగా జీవించాడు. ఇప్పుడు ఇది ఒక్కొక్క పడవలసిన విషయం, బాధాకరమైన విషయం. పిల్లలు కూడా మీతో స్నేహంగా ఉండేవాడు. ఉద్యోగం తర్వాత మీ అందరితో కూడా సరదాగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన మీ మధ్యలో లేడు, ఏమనిపిస్తుంది? ఆ మధ్య లేదన్న ఒక బాధే కదా సార్. ఒక మంచి వ్యక్తి కుటుంబం అందరితో కలుసుకొని ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతున్న వ్యక్తి కనపడలేదంటే బాధాకరమైన విషయం అది. కుటుంబం పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంటి పెద్ద చనిపోయాడు, 2 మగ పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆవిడ కూడా ఇంటి దగ్గర ఉంటుంది, ఎలాంటి ఉపాధి రోజు. తర్వాత మదర్ కూడా ఇక్కడ ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈయన మీద ఆధారపడి ఉన్నట్టు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వచ్చి దగ్గర 16-17 సంవత్సరాల దగ్గర వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు ఆదరణలో ఆడపిల్లలతోటి వాళ్ళ తండ్రి గారు బాగా చూసుకునేవారండి. ఫస్ట్ వాళ్ళు ఒక ఎస్టూడి బుద్ధి పెట్టుకొని సహకారం నడిపించేవారు. అదే విధంగా వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి పిల్లలకి పెళ్లి చేయడం జరిగింది. సో పెద్ద పాపకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు సురేష్ అంటే సురేష్ ఫాదరా ఇక్కడ మామగారు వీళ్ళు గతంగా ఈ వీధిలోకి వచ్చే మా స్ట్రీట్ లో దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళకంటే ఇప్పుడు ఈ చనిపోవడం అనేది అనేది నిన్న మధ్యాహ్నం అయితే తెలిసింది ఎలాగని చెప్పేసి ఆవిడ ఆందోళనతో గురవుతుంటే వీధిలో ఉన్న కురవాళ్ళందరూ గ్యాదర్ చేసుకొని ఇలాగ మన గన్బాబు గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తే ఆయన నన్ను స్వయంగా వచ్చి వీళ్ళు కలవడం అయితే జరిగింది. చాలా సంతోషించాము.
ఈ టైంలో ఆయన వచ్చి మరి మాట్లాడి ఇంటికి వచ్చి పక్కన చాలా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే ప్రజెంట్ వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి అవకాశం కుదరట్లేదు, దుఃఖంలో ఉన్నారు. వీధి పరంగా ఫ్యామిలీ పరంగా అందరూ చుట్టపట్టాలు వచ్చి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎంత అయినా సరే వాళ్ళు ప్రజెంట్ కోలుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఒకటే కాదు, ఇప్పుడు 2-3 జరిగాయి కాబట్టి ఇంకా దుఃఖంలో ఎక్కువగా ఉన్నారు. గతంలో ఏంటి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కరోనా వీళ్ళు అక్కగారు ఉన్నారు, ఆవిడకి అమ్మన్నాడు పెళ్లి అయితే కల్లా 2 ఆడపిల్లలు, ఆవిడకి సడన్ గా ఆవిడ కూడా చనిపోవడం జరిగింది. అది అయిపోయిన 1 year 2 years తర్వాత వాళ్ళ భర్త గారు చనిపోయారు. వాళ్ళకి 2 ఆడపిల్లలకి వీళ్ళు పోషిస్తున్నారు. ఎవరు? సురేష్ అనే ఫ్యామిలీ. అంటే వాళ్ళకి కూడా చిన్నాన్నగారు అంటే ఇప్పుడు చనిపోయినంత సురేష్ గారు వీళ్ళు పోషకాలు మొత్తం ఆయన చూస్తున్నారు. అయితే ఆయన ఏంటంటే మన షిప్ కెళ్ళి దగ్గర 15 సంవత్సరాల దగ్గర అవుతుంది. 15 సంవత్సరాలు ఒక షిప్ లో చేస్తున్నారు. సో అదే విధంగా ఆ పిల్లలకి ఆధార చేస్తూ ఈయన 6 నెలలకి ఒకసారి సంవత్సరం వచ్చి వాళ్ళు చక్కగా చూసుకోవడం జరిగింది. మరి ఈ టైంలో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలకి ఏంటనే ఆధారం మాకే అర్థం అవుతుంది. ఒక పిల్లల్ని పోషించుకొని ఈ రోజుల్లో నిన్న చనిపోయినట్టు విషయం చెప్పారు. ఇంతవరకు అధికారులు ఎవరైనా వచ్చి అంటే ఇప్పుడు బాడీ వచ్చే అవకాశం ఉన్నాయి, దాన్ని చేస్తున్నట్టు ప్రయత్నాల గురించి ఏమైనా మాట్లాడింది? మేము నిన్న చెప్పడం అయితే మరి మా స్ట్రీట్ ఇది నుంచి కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడేది గణబాబు గారు ఒకటే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు అయితే మనకి ఏ విషయం అయితే తెలియదండి. మాక్సిమం మాకు అవకాశం వరకు బాడీని ఒక వేగంగా అడ్వాన్స్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కోలుకోవడం కష్టం అయిపోతుందని నేను చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్ ఎంతవరకు ఇది తీసుకుందో ఎంతవరకు చేస్తారో మాకైతే అర్థం కాలేదు. ఎంత వేగంగా బాడీ ఇక్కడ తీసుకొస్తే ఎన్ని రోజులకు వచ్చే అవకాశం? అదేంటే మరి మనకి ఇప్పుడు ఉండేది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఇండియా లేకుండా మనం చెప్పగలం. అవుట్ ఆఫ్ నుండి బాడీని తీసుకుని ఎన్ని గంటలకు వస్తున్నట్టు లేదు, అది మనం చెప్పలేని విషయం. అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే అక్కడి నుంచి ఏం జరుగుతుందని మనకు ఫుల్ గా విజువల్ గా పై అధికారులు తెలుస్తుంది. అంటే ఇండియన్ అంబులెన్స్ కి తెలుస్తుంది బాడీ అక్కడ ఏంటి ఫలితం. వాళ్ళు మనకి ఇంటి మీద ఇందాక మనం అంటే ఏం చెప్పలేదు సార్ దాని గురించి. దాని మూలంగా మరి వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందికరంగా ఉన్నారు. గవర్నమెంట్ కి మేము ఓటు అడుగుతున్నామండి, వీళ్ళకైతే ఆధారం అయితే ఇప్పుడు ఏదీ లేదు. నీ ఫ్రాంక్ ఇప్పుడు చనిపోయిన 2 ఆడపిల్లలు తల్లిదండ్రులకి 2 ఆడపిల్లలు చూసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళకి 2 ఆడపిల్లలు, మరి నాన్నగారు కూడా చనిపోయారు, అమ్మగారు ఒకరు ఉన్నారు. ఈ అమ్మాయి చూస్తూ ఒంటరి అయిపోయింది. సో ఈవిడికి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక మెయిల్ చేసి ఆ అమ్మాయికి కొద్దిగా ఏదైనా మంచిదైన అవకాశం చూసి ఇస్తే మేము అందరూ కూడా హ్యాపీగా ఉంటాం అనుకున్నామండి. ఒకే విధంగా మరి ఇలాంటి సంఘటనలు అయితే ఎవరికి రాకూడదు, వస్తే మాత్రం ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రజలు ఇలాగా ఆ ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అయితే బలైపోతున్నారు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతాం? ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను సార్, ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగ జాబులు చేస్తున్నట్టు వాళ్ళకి అక్కడ ఆపించుకొని ఈ సరెండర్ లో కొన్ని రోజులు పెట్టుకుని యుద్ధం అయిపోయిన తర్వాత పంపించుకోవాలి తప్పించి సో ఇలా తీసుకెళ్లి వీళ్ళు జాబులు చేయించుకొని వీళ్ళు పని చనిపోయిన దాకా కరెక్ట్ విషయం కాదు అది. ఫస్ట్ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇండియన్స్ ఎవరో అవుట్ ఆఫ్ కంట్రీలో ఎవరైనా సరే సో వీళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉంచుకోవాలి. వీళ్ళు కూడా ఈ సమయంలో వెళ్ళడం వల్ల ఇప్పుడు అటు ఇటు యుద్ధాలు జరిగినప్పుడు బలైపోయి ఎవరు బలైపోతున్నారు, కష్టపడే వాళ్ళు. అంటే ఒక జాబు వాళ్ళు భార్య పిల్లల్ని వదులుకొని వెళ్ళి అక్కడ కష్టపడతారంటే ఇక్కడ ఫ్యామిలీ పోషన్కి వెళ్తున్నారు. మరి వాళ్ళకి అసగాట్ లేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత 3 రోజులు అవుతుంది, ఇంకో మరి బాడీ లేదు. సో మరి ఇన్ని రోజులు వీళ్ళంతా చనిపోవాలని చెప్పేసి గవర్నమెంట్ గుర్తుంచుకోమని చెప్తున్నాను. అందుకని చెప్పేసి ఎంత వేగంగా ఈ బాడీ మనం హ్యాండ్ ఓవర్ చేస్తే సో వాళ్ళు అనుకోగలరు. తర్వాత మరి ఏం చేద్దామని గవర్నమెంట్ నిర్ణయించుకొని వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఏదైతే ఈ నెలలోనే వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకోవాల్సినటువంటి ఈ పట్నాల సురేష్ అయితే అర్ధాంతరంగా కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే కుటుంబానికి తేరుకోలేని దెబ్బగానే చెప్పుకోవాలి. దీంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు కూడా పట్నాల సురేష్ మెరైన్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ ఆ 10 రోజుల పని అంటే ఒక వేరే ఇంజనీర్ కి సహాయార్థం కూడా ఆ 10 రోజుల కోసం అనేటువంటి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొంతకాలం పొడిగించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ జలవిహార్ లో ఒక సాంకేతిక లోపం ఏర్పడడం వల్ల దాన్ని రిపేర్ చేయడానికి వెళ్ళినటువంటి సురేష్ ఆ రిపేర్ చేస్తున్న సమయంలో అమెరికా అయితే క్షిపణి దాడులు చేసింది. దాంతో తప్పించుకోలేని పరిస్థితుల్లో 3 భారతీయులు అయితే మృతి చెందారని కూడా ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఈ నెలలో వివాహ వార్షికోత్సవం చేసుకునేందుకు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇంటికి చావు కబురు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ సురేష్ మీద ఆధారపడి మరికొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంటి పెద్దలు కూడా అంటే వాళ్ళ బంధువులు అక్క చెల్లెళ్ళు తాలూకా ఇంటి పెద్దలు కూడా కోల్పోవడంతో వాళ్ళ బాధ్యత కూడా ఇప్పుడు ఏదైతే మృతి సురేష్ భరించేవాడు ఇప్పుడు ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు అన్ని కూడా అర్ధాంతరంగా రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడైతే ఇప్పటికే 3 రోజులు అవుతుంది. 3 రోజులు కూడా బాడీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆ బాడీని కూడా త్వరగా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ బాధ నుంచి కొంత తేరుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శివశంకర్ తో రాజు, ఐ న్యూస్ విశాఖపట్నం.